ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సాక్షి లైఫ్. దిస్ ఇస్ దుర్గా. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ మనం ఆరోగ్యంగా ఉన్నామా లేదా అనేది కొన్ని రకాల వైద్య పరీక్షలు చేయడం ద్వారా వచ్చే ఫలితాలను బట్టి తెలుసుకోవచ్చు. అయితే మనకు రాబోయే వ్యాధులను గురించి ముందే తెలిస్తే అది కేవలం ఒక్క రాత్రి నిద్ర ద్వారా. వినటానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది అక్షరాల నిజం. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు వైద్య రంగంలో సరికొత్త విప్లవానికి తెరతీశారు. స్లీప్ ఎఫ్ఎం అనే ఏఐ పరికరంతో మన నిద్రను విశ్లేషించి ఏకంగా 130 రకాల వ్యాధులను ముందే పసిగట్టవచ్చని నిరూపించారు పరిశోధకులు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఏమిటి స్లీప్ ఎఫ్ఎం? మనం నిద్రపోతున్నప్పుడు మన శరీరం నిశ్చలంగా ఉన్నట్లు కనిపిస్తుంది, కానీ లోపల మెదడు, గుండె, శ్వాస వ్యవస్థలు నిరంతరం పనిచేస్తూనే ఉంటాయి. ఈ సమయంలో శరీరం విడుదల చేసే సంకేతాలను అధ్యయనం చేయడానికి స్టాన్ఫోర్డ్ మెడిసిన్ పరిశోధకులు స్లీప్ ఎఫ్ఎం అనే సరికొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ను రూపొందించారు. సుమారు 65,000 మందికి చెందిన 5.85 లక్షల గంటల నిద్ర డేటాను ఈ ఏఐకి శిక్షణ ఇచ్చారు. ఇందులో 2 ఏళ్ల చిన్నపిల్లల నుంచి 96 ఏళ్ల వృద్ధుల వరకు అందరి నిద్ర తీరును విశ్లేషించారు. ఎలా గుర్తిస్తుంది అంటే, సాధారణంగా నిద్రను అధ్యయనం చేసేటప్పుడు మన మెదడు తరంగాలు, గుండె వేగం, కండరాల కదలికలు, శ్వాస తీరు వంటి అనేక అంశాలను రికార్డ్ చేస్తారు. స్లీప్ ఎఫ్ఎం ఈ డేటాలోని సూక్ష్మమైన మార్పులను గమనిస్తుంది. ఉదాహరణకి, ఒక వ్యక్తికి భవిష్యత్తులో గుండెపోటు వచ్చే అవకాశం ఉంటే వారి నిద్రలోని శ్వాస లేదా గుండె లయలో వచ్చే చిన్నపాటి మార్పులను ఈ ఏఐ సులువుగా పసిగడుతుంది. ఇది 80% పైగా ఖచ్చితత్వంతో ఫలితాలనిస్తుందని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. అదేవిధంగా కిడ్నీ సమస్యలున్న వ్యక్తి నిద్రించేటప్పుడు ప్రత్యేక లక్షణాల ఆధారంగా కిడ్నీ సంబంధిత సమస్యలను కనుగొనవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఇక ఏఐ ద్వారా ఎలాంటి వ్యాధులను గుర్తించవచ్చు అంటే, డిమెన్షియా 85% ఖచ్చితత్వం, పార్కిన్సన్ వ్యాధి 89% ఖచ్చితత్వం, గుండెపోటు 81% ఖచ్చితత్వం. ముఖ్యంగా రొమ్ము, ప్రోస్టేట్ క్యాన్సర్లు, దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధులు, ఇక ఇవే కాకుండా గర్భధారణ సమయంలో వచ్చే చిక్కులు, మానసిక ఒత్తిడి, కుంగుబాటు వంటి 130 రకాల అనారోగ్య సమస్యలను గురించి స్లీప్ ఎఫ్ఎం ముందే హెచ్చరిస్తుంది. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఈ ఏఐ కేవలం మనకు వచ్చే రిస్కును మాత్రమే చెబుతుంది, అంటే వ్యాధి నిర్ధారణ కాదు. ఒకవేళ స్లీప్ ఎఫ్ఎం మీకు ఫలానా వ్యాధి వచ్చే అవకాశం ఉందని చెప్తే, మీరు ముందే డాక్టర్ను కలిసి జీవనశైలి మార్చుకోవడం ద్వారా ఆ వ్యాధి రాకుండా అడ్డుకోవచ్చు. భవిష్యత్తులో ఈ సాంకేతికతను స్మార్ట్ వాచీలు లేదా ధరించగలిగే ఇతర పరికరాలకు అనుసంధానం చేస్తే ఇంటి నుంచే మన ఆరోగ్యాన్ని పర్యవేక్షించుకోవచ్చని పరిశోధకులు జేమ్స్ జౌ అభిప్రాయపడుతున్నారు. టెక్నాలజీ పెరిగే కొద్దీ వైద్య రంగంలో ఇలాంటి అద్భుతాలు మరెన్నో రాబోతున్నాయి. నిద్రను కేవలం విశ్రాంతిగా మాత్రమే కాకుండా మన ఆరోగ్య రక్షక కవచంగా మార్చుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఇక ఇదే అంశంపై మీ అభిప్రాయాలను మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు. ఈ సమాచారం మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.